రాసిన మొదటి పత్రిక దైవ గ్రంథంలో అటు ఇటు ఏం తెప్పొద్దు. యెహోను రాసిన మొదటి పత్రికలోనే ఉండండి. కొన్ని మాటలు మీ ముందు నేను ఉంచి మిమ్మల్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఎవరన్నప్పుడు? 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకై తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. పరిశుద్ధుడైన తండ్రి, మీ దాసుల ద్వారా మాట్లాడారు. అల్పుడైన నాతో కూడా మీరు మాట్లాడి మహిమపరచడం, చేరువచ్చిన వారి హృదయాలకు కావాల్సిన వాక్కులు వినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్పండి. అందరికీ ఉన్నారు. రైట్, మంచిది. మరి ఈ రాత్రి వేళ కూడా మీరు ఎంతో ఆసక్తిగా దేవుని సన్నిధికి చేరువచ్చారు. అందుని బట్టి మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. దైవదాసుల దూరంగా మొదటిగా మరి దేవుని మాటలు విన్న మాటలు మనసులో ఉంచండి. యేసుక్రీస్తు వారు పుట్టుకలో ఒక 7 ఉద్దేశాలను భక్తుడైన యెహోను భక్తుడు తెలియజేస్తున్నాడు. దైవ గ్రంథంలో యెహోను భక్తుడు 5 పుస్తకాలను రాశాడు. ఎన్ని? యెహోను రాసిన సువార్త, యెహోను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. మనం ఇక్కడ గమనించినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకై తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, దానికి యెహోను భక్తుడు నిర్వచనం చెప్తున్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము కావడానికి, ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు, లేదు ఈ లోకంలో పుట్టాడు, లేదు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. పుట్టాడని, వచ్చాడని, పంపబడ్డాడని 3 మాటలను మనం ప్రత్యేకంగా గమనిస్తాం. సమయ సందర్భాన్ని బట్టి మరి వ్యక్తులు అలా సంబోధించినట్టుగా మనం చూడగలం. లూకా భక్తుడే 2వ అధ్యాయంలో పుట్టాడు అని అంటాడు. లూకా భక్తుడే మరి 19వ అధ్యాయం 10వ వచనం లూకా రాసిన సువార్తలో పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు అంటాడు. చూశారా? వచ్చాడు, పుట్టాడు అన్నాడు, వచ్చాడు అన్నాడు. సరే వినండి పిల్లలు, గమనించాలి. ఎందుకు ప్రభువారి లోకమునికి వచ్చాడు అని అంటే, పాపములకు ప్రాయశ్చిత్తం చేయడం. మనసులో ఎఫెసీ 2:1 ప్రకారం చచ్చిన వారు పాపములతో. ఎఫెసీలకు రాసిన పత్రిక ప్రకారం చచ్చిన వారు. మరి రోమిలకు రాసిన పత్రికలో కానీ 5వ అధ్యాయంలో కానీ, మరి అలాగనే ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కానీ కొన్ని మాటలు మనం చూడగలం. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వారిని, దైవోగ్రతకు పాత్రులం. రోమిలకు రాసిన పత్రికలో అన్నాడు, భక్తిహీనులం, బలహీనులం, శత్రువులం, పాపులం అన్నాడు. పిల్లలు గమనించాలి. ఆ స్థితిలో మనం ఉండగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆ మాటను మొదటి మాట చూస్తున్నాం. 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం వాక్యం వైపు మనసు పెట్టాలి. 5వ వచనం చూద్దాం. అక్కడే యెహోను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపము లేని దేవుడు పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించగలిగిన వాడు, పాపములు తీసివేయగలిగిన వాడన్న సత్యాన్ని గమనించాలి. ఒక పాపి పాపాలను తీసివేయలేడు. ఒక దొంగను దొంగ మార్చలేడు. ఒక చెడిపోయిన వాడు మార్చలేడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. మానవుడు పాపములో జీవిస్తుండగా, పాపములో బ్రతుకుతుండగా, పాపాలు పరిహరించబడాలి అంటే, పాపానికి ప్రాయశ్చిత్తము కలగాలి అని అంటే
మరి ఒక పరిశుద్ధుడైన ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును దారపోయాడు. అప్పుడే మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం, పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించుట కానీ లోకానికి వచ్చాడు. రెండో మాట, పాపములు తీసివేయుటకి లోకానికి వచ్చాడు. తీసివేయుటకి లోకానికి వచ్చాడు. మరొక మాట చూడండి, దాటిపోదాం. 4వ అధ్యాయం 9వ వచనం. అక్కడే 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని పంపెను. ఆయన ద్వారా మనము జీవించున్నట్లు ప్రాయశ్చిత్తము కలిగిన మనము, తీసివేయబడిన మనము ఆయనలో జీవించాలి. ప్రభువారి కోరిక ఏంటి? మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి, మన పాపాలను ఆయన తీసివేయాలి, ఆయనలో మనము ఏం చేయాలి? జీవించాలి. ఆత్మ సంబంధమైన జీవము కలిగిన వారిగా జీవించాలి. జీవింపచేసేవాడు ప్రభు. ఆయనలో జీవముండెను అనే మాట మనం చూస్తాం. ఆయన జీవాధిపతి, ఆయన మనల్ని జీవింపచేసేవాడు అనే మాటలు మనం చూస్తాం. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయనలో జీవించాలి, ఆయనలో జీవించాలి. క్రీస్తు యేసు అడుగు జాడలలో మనం జీవించాలి. క్రీస్తు యేసును పోలిన వారిగా జీవించాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి జీవించాలి. క్రీస్తు యేసులో ఉన్న తగ్గింపును, వినయాన్ని, విధేయతను గుర్తిరిగిన వారిగా జీవించాలి. ఆయన ద్వారా జీవించుటకు అన్నాడు. ప్రాయశ్చిత్తము మరి చేసిన దేవుడు, పాపములు తీసివేసిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయనలో జీవించాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు యేసులో జీవించాలని కోరుకుంటున్నాడు. మరొక మాట చూడండి, 4వ అధ్యాయం 14వ వచనంలోనికి రండి. అక్కడే 4వ అధ్యాయంలో ఉన్నాం కదా, 14వ వచనం. మరియు తండ్రి తన కుమారు లోకరక్షకుడిగా ఉండుటకు. ఎట్లా? లోకరక్షకుడిగా ఉండుటకు, లోకరక్షకుడిగా ఉండుటకు అని. అందుకన్నాడు కదా, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషం అన్నాడు. మనుషులందరూ మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ ఆజ్ఞను గైకొనాలి. అది కదా దేవుని ఉద్దేశం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రజలందరికీ లోకరక్షకుడు. ఈయన నిజముగా లోకరక్షకుడని విని నమ్ముచున్నాము. ఇప్పుడు సూర్యుడు ఎంతమందికి చెప్పండి? చంద్రుడు ఎంతమందికి? ఈ భూమి ఎంతమందికి? ఈ ప్రకృతి ఎంతమందికి? అంతానికి. గ్రామానికి ఒక దైవంలాగా, ఊరికి ఒక దైవంలాగా, ప్రదేశానికి ఒక దైవంగా ఉండడు దేవుడు. దేవుడు సర్వాంతరయామి. దేవుడు ఎక్కడైనా ఉండేవాడు. ఎంత గొప్ప మాట అండి. లోకరక్షకుడు. లోకములో ఉన్న ప్రజలందరికీ ఆయన రక్షకుడు. మానవ మనుగడలో ఉన్న ప్రతి మానవుడికి ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు, అందరికీ జీవమును, ఊపిరిని దయచేసినవాడు, అందరికీ వెలిగించినవాడు, అందరికీ ప్రకృతినిచ్చినవాడు. ఎవరైనా నిజముగా లోక రక్షకుడు, నిజముగా లోక రక్షకుడు. ఇలాంటి లోకరక్షకుడు, పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన లోకరక్షకుడు, పాపములు తీసివేయగలిగిన లోకరక్షకుడు. పిల్లలు అంతేకాదు, ఆయనలో జీవింప చేయగలిగిన లోకరక్షకుడు అన్నాడు. అంతేకాదు చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఉందామని చెప్పాను నేను. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, క్రియలను లయపరచుటకు. అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు చెప్పండి? అపవాది
క్రియలను లయపరచుటకు అన్నాడు. పిల్లారా గమనించాలి. ఎబ్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు అని 12, 13, 14 వచనాలు ఉండవు కదా. మరణము యొక్క బలము గల వారిని జీవితకాలం అంతా ఆ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం అపవాది క్రియలను లయపరచుటకు, అపవాది క్రియలను లయపరచుటకు. అపవాది ఏం చేస్తాడు? చులువుగా చిక్కులు పెట్టు పాపములో పడేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోవడానికి కారణం, దైవ గ్రంథాన్ని చదవకపోవడానికి కారణం, మందిరానికి రాకపోవడానికి కారణం, ప్రేమ కలిగి క్షమహృదయం కలిగి అందరితో ప్రేమ అనురాగాలు కలిగిన వ్యక్తిగా ఉండకపోవడానికి కారణం అపవాదే. వాడి క్రియలను లయపరచడానికి ప్రభు వచ్చాడు. వాడి కోరలను కలవరి శిలువలో ప్రభు తీసివేశాడు. వాడి తలను సితకా కొట్టివేశాడు. వాడు గద్దించుచున్న సింహమే కానీ వాడు కరిసేవాడు కదా అని చేసేవాడు కాదు. మీ విరోధి అయిన అపవాది. ఇంకో మాట కూడా చెప్పాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు అని చెప్పాడు. పిల్లల గమనించి, మనం అపవాది సంబంధులము కాదు. మీ విరోధి, వాడు మన విరోధి. మనం వారిని జయించాలి, వారిని జయించాలి. వాడి క్రియలను లయపరచడానికి ప్రభు ఈ లోకంలో పుట్టాడు. క్రియలు లయపరచాలి. మరలా చెప్తున్నా, ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవకపోవడానికి, మందిరానికి రాకపోవడానికి, భయభక్తి కలిగి జీవించకపోవడానికి కారణం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాడి క్రియలను లయపరచాలి. చాలామంది అంటుంటారు, సాతాను క్రియలు లయపరచునాయన, సాతానును బంధించునాయన అంటుంటారు. ఇంకో కొంతమంది ఏమంటారు, బంధిస్తున్నా, లయపరుస్తున్నా అంటున్నారు. ఇంకొంతమంది కాల్చివేస్తున్నాను అంటున్నారు. పిల్లలే గమనించు, అపవాది క్రియలను లయపరచాలి. మొన్న ఒక ఆయన ప్రార్థన చేస్తా, అయ్యా సాతాను గాడు నా నెత్తిన కూర్చున్నాడయ్యా అంటున్నాడు. అంటే నెత్తిన ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాది క్రియలను పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, యోగ్యంగా, నమ్మకంగా జీవించడం వలన క్రియలను లయపరిచే వారిగా మనం ఉంటాం. ప్రభువు మనల్ని అలా చేశాడు. 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 20వ వచనం. 5:20. 5వ అధ్యాయం 20 వచనం. అక్కడే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. ఎరుగవలనని సత్యవంతుడైన వారిని ఎరుగవలనని. సత్యవంతుడైన వారిని మనం ఏం చేయాలి? వెరగాలి. వాక్యమే సత్యం, ప్రభువే సత్యం. ఆలోచన చేయాలి. సత్యవంతుడైన వారిని వెరగాలి, సత్యాన్ని గ్రహించాలి. సత్యం మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సత్యవంతుడైన వారిని వెరగాలి అన్నాడు. చివరి మాట చూడండి, 3:16. యోహాను రాసిన మొదటి పత్రిక చివరిగా చూడండి, 3వ అధ్యాయం 16 వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక తెలుసు, తన ప్రాణం పెట్టెను. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. ప్రభువారు ఎందుకు వచ్చాడు అని అంటే 7 మాటలు చూశాం. లేదా ఎందుకు పుట్టాడు అని అంటే 7 మాటలు చూసాం. 1, మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం. 2, పాపములు తీసివేయటం. 3, ఆయనలో జీవింపచేయటం. 4, లోకరక్షకుడిగా నీకే కాదు, నా దేవుడు మా దేవుడు అంటాడు, అందరి దేవుడు ఆయన, లోకరక్షకుడిగా ఉండటకు. 5, అపవాది క్రియలను లయపరచుటకు, సాతానును ఓడించే, వదిలించే, జయించే శక్తిని ప్రభువు అనుగ్రహించుటకు. 6, ఏమన్నాడు? దేవుని వెరగవలెనని. 7వ వచనంలో ఏమన్నాడు? తన ప్రాణం పెట్టుటకు.
ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టాను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఇందులో ప్రేమ. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు ఉన్నారా? యేసు రక్తంలో కడగబడని వారు ఉన్నారా? మారు మనసు పొందని వారు ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. పిల్లారా, వాడుకతో అలవాటుతో ఆచారంగా పండుగను ఆచరిస్తున్నామా? హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయంగా గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకోండి. తలలోచండి, కలమండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ముందుకు చిన్న ప్రార్థన. అందరు తలలోంచండి, కలమండి. ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇదే రక్షకుడైన ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన మహిమలో ముందుకు సాగాలని యేసుక్రీస్తు ప్రేమలో కోరుతూ ఉన్నాను. నిజమేనైనా మా పాపములు ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకంలో పుట్టావు. మా పాపములు తీసివేయటకు ఈ లోకంలో పుట్టావు. నీలో జీవింప చేయుటకు లోకంలో పుట్టావు. లోక రక్షకుడిగా ఉన్నటకు ఈ లోకంలో పుట్టావు. అపవాది క్రియలు లయపరచుటకు ఈ లోకంలో పుట్టావు. నిన్ను సంపూర్తిగా వెరుగునట్లుగా నువ్వు ఈ లోకంలో పుట్టావు. పుట్టుటే కాకుండా నీ ప్రాణమును అర్పించావు. అందుకు ఈ లోకంలో పుట్టావు. యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్న 7 సంగతులు. ఇంకెవరైనా ప్రభు నమ్మకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయంగా గుర్తు. ప్రభు నమ్మి కూడా హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేకుండా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తుంటే, వాడుకతో అలవాటుతో ఆచారంగా కాకుండా హృదయంలో ఒక మార్పు కలిగిన వారిగా, క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్న వారిగా, క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్న ఆయనలో జీవిస్తూ, అపవాది క్రియలు లయపరుస్తూ, ఆయనను సంపూర్తిగా వెరిగిన వారిగా ఆయన మహిమలో ముందుకు సాగాలని నమ్మిన వారికి తెలియజేస్తుంది. నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేసి ఆయన మహిమలో ముందుకు సాగాలని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంది. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మన ప్రియులు పెద్దలు మరి చిన్న నుంచి ప్రార్థన చేస్తాడు. తదుపరి ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాడు, ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.